హలో హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ సుప్రియ. ఆమె యోగా ట్రైనర్, వెయిట్ లాస్ కోచ్, మ్యాథ్లెటిక్స్ ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. ఈరోజు మనం సూర్య నమస్కారం బిగినర్ స్టేజ్ లో లేకపోతే ఇదే వాళ్ళకి ఫస్ట్ టైం అయినా కానీ ఈ వీడియో మీకు డెఫినెట్ గా వర్క్ అవుతుందని అనుకుంటున్నాను. ఎస్, బిగినర్ స్టేజ్ లో మనం చేసే మిస్టేక్స్ గురించి ఈరోజు డిస్కస్ చేస్తూ ఎలా చేయాలి అనేది నేను సూర్య నమస్కార ట్యుటోరియల్ అనేది చూపిస్తాను. ఓకేనా, రెడీనా? ఫస్ట్ ఎప్పుడు కూడా మనం టాప్ ఎడ్జ్ ఆఫ్ ద మ్యాట్ లో వెళ్ళి నిలబడాలి. ఇలా మధ్యలో నిలబడి చేయకూడదు. ఓకేనా, స్టార్ట్ ఎండ్ ఆఫ్ ద మ్యాట్ నిలబడాలి. అక్కడ నుంచి మనం సూర్య భగవాన్కి మనము గ్రాటిట్యూడ్ అనేది చూపించాలి. ఓకేనా, let us show some gratitude towards the Surya Bhagwan by turning east side, east facing and chant Om Suryaya Namaha. ఓకేనా, ఒక్క నిమిషం. arch back, bend down to Padahastasana, taking your right foot back, drop your knee, inhale to Ashwasanchalan, tuck your toe, exhale to Adho Mukha, inhale to plank, drop your knee, chest and chin on the mat to Ashtanga, scoop up your body to Bhujanga, tuck your toes, exhale to Adho Mukha, taking your right foot forward, inhale to Ashwasanchalan, tuck your toe, exhale to Padahastasana, inhale, arch back, Hasuttanasana. ఇది ఇప్పుడు దాకా రైట్ సైడ్ చేసాము, లెఫ్ట్ సైడ్ కూడా చేస్తాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నేను చేస్తూ మిస్టేక్స్ ఎక్కడ జరుగుతున్నాయి అనేది కూడా నేను పాయింట్అవుట్ చేసి చెప్తాను. ఒకసారి ఆర్చ్ బ్యాక్, హస్తుతానాసన. జస్ట్ మనకి ఆర్చ్ ఇచ్చేసి మనం బెండ్ చేస్తే సరిపోతుంది. లేదు మేము ఇంకా బెండ్ అవ్వగలమన్నామని ఇంకా బెండ్ అవ్వచ్చు. ఓకేనా, ఆర్చ్ బ్యాక్, హస్తుతానాసన, బెండ్ డౌన్ టు పాదహస్తాసన అన్నప్పుడు మన హ్యాండ్స్, మన హెడ్ ఒకటేసారి కిందికి వస్తాయి సేమ్ టైంలో. చూడండి, బెండ్ డౌన్, ఎక్స్హేల్ టు పాదహస్తాసన. అక్కడ నుంచి టేకింగ్ యువర్ లెఫ్ట్ ఫుట్, పామ్స్ ఆన్ ద మ్యాట్ పెట్టేసి టేకింగ్ యువర్ లెఫ్ట్ ఫుట్ ఫార్ బ్యాక్, ఇన్హేల్, డ్రాప్ యువర్ నీ, ఇన్హేల్ టు అశ్వసంచాలన్, టక్ యువర్ టో. అంటే ఇక్కడ దాకా రెస్ట్ ఉన్న ఫీట్ అనేది ఇలా టక్ చేసుకొని టేకింగ్ ద రైట్ లెగ్ బ్యాక్, ఎక్స్హేల్ టు ఇది. అక్కడ నుంచి ఇన్హేల్ టు ప్లాంక్. మనం బాగా చూస్తే హ్యాండ్స్ లెగ్స్ సేమ్ పొజిషన్ లో ఉంటాయి, మన బాడీ మాత్రమే ముందుకు వెనక్కి తిరుగుతుంది. ఇటు వచ్చాక మళ్ళీ ఇలా అడ్జస్ట్ చేసుకోవడం, కాళ్ళు కొంచెం ముందుకు జరుపుకోవడం ఇలాంటిది జరగదు. ఓకేనా, మనం ఇన్హేల్ టు ప్లాంక్ అన్నప్పుడు చూడండి, మేక్ ష్యూర్ the shoulder and the palms in one straight line, shoulder and the hips in one straight line. చూడండి, ఇది ప్లాంక్. ఎప్పుడు కూడా ప్లాంక్ ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఒక స్ట్రైట్ లైన్ లో ఇలా ఫుల్ గా టైట్ గా పెట్టాలి. ఓకేనా, ఎస్. అక్కడ నుంచి డ్రాపింగ్ యువర్ నీస్, చెస్ట్ అండ్ చిన్ టు అష్టాంగ, స్కూప్ అప్ యువర్ బాడీ టు భుజంగా. భుజంగాలో ఏంటంటే మనము హ్యాండ్స్ ఇలా పెట్టకూడదు, ఇలా స్లైట్లీ చెస్ట్ సైడ్ వర్డ్ ఉంటాయి, అక్కడ నుంచి స్లైట్లీ బెంట్ అయ్యి ఇలా ముందుకు చూస్తాం భుజంగా. ఓకేనా, అక్కడ నుంచి టక్ యువర్ టో, ఎక్స్హేల్ టు అధో ముఖ, టేకింగ్ యువర్ లెఫ్ట్ ఫుట్ ఫార్వర్డ్, ఇన్హేల్ టు అశ్వసంచాలన్. ఇది ఎందుకు అనంటే మనం ఈ పామ్స్ రెండు మధ్యలోకి కాలు తీసుకురావాలి. జనరల్లీ మోస్ట్ చేసే మిస్టేక్ ఏంటంటే ఇలా వచ్చేసి మళ్ళీ చేతులు ఇక్కడికి జరుపుకుంటాం. అలా ఉండకూడదు, చేతులు కాళ్ళు ఒక పొజిషన్ లోనే ఉంటాయి, రిమైనింగ్ స్టెప్స్ మారుతూ ఉంటాయి అంతే. ఓకేనా, అక్కడ నుంచి లెఫ్ట్ లెగ్ అనేది బిట్వీన్ ద పామ్స్ తీసుకొచ్చి డ్రాపింగ్ యువర్ నీ టు ఇన్హేల్ టు అశ్వసంచాలన్. మళ్ళీ టాక్ యువర్ టో, taking your right leg forward, exhale to Padahastasana, arch back, inhale, Hastuttanasana, Namaste.
ఇలా మనం ఇనిషియల్ స్టేజెస్ లో ఒక 2-3 కౌంట్స్ వరకు చేసుకుంటూ తర్వాత స్లోగా గ్రాడ్యువల్ గా మనం స్పీడ్ ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. సూర్య నమస్కారాల గురించి మాట్లాడుతున్నామంటే డెఫినెట్ గా దాని బెనిఫిట్స్ కూడా మాట్లాడాలి. ఎవరికైతే స్లీప్ ఇష్యూస్ ఉంటాయి, ఇన్సోమియా ఉంటుందో, లేకపోతే ఎనీ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, లేకపోతే ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం, పిల్లల బాడీ యాక్టివ్ ఉండాలి, అండ్ పెద్దోళ్ళకి కూడా చేయగలిగితే ఇవి చేస్తే చాలా బెటర్. ఎవరికైతే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయో, డయాబెటిక్ పేషెంట్స్, ఒబేసిటీ పేషెంట్, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు, దీనివల్ల బాడీ పార్ట్స్ అన్ని కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఇక్కడ అంత మొత్తం టోటల్ బాడీ వర్క్అవుట్ అంటారు కదా, సో అది అనమాట. జిమ్ ఈ రోజు వెళ్ళలేను కానీ నాకు చేయాలని ఉంది అన్నప్పుడు ఇవి ఒక 5 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారం చేస్తే చాలు. ఓం నమ శివాయ. హరి ఓం తత్సత్.